మెట్రో ఆయన చేతిలో రాదు. ఆయనే అది మిస్డ్ ఇట్. హీ వాజ్ ఇన్ ద డిజైన్ అండ్ కమిటీ అండ్ అప్రూవల్స్. ఓకే ఓకే. ప్రభుత్వం మారిపోయింది, అప్పుడు వైఎస్ఆర్ గారు వచ్చి దెన్ హీ కంటిన్యూడ్, రైట్. బట్ మెట్రో వాజ్ రెడీ టు గో 2009. అదే అనేది, ఈయన అన్ని తెచ్చే సిల్వర్ ప్లేట్ వెండి పళ్ళెంలో వడ్డిస్తే ఆయన వచ్చి తిన్నాడు వైఎస్ఆర్ గారు. బట్ మెట్రో హీ వాజ్ ఎ కీ పర్సన్ ఇన్ మెట్రో. సిబిఎన్స్ గవర్నమెంట్, సిబిఎన్స్ గవర్నమెంట్. మరి అప్పుడు నమ్మిన చంద్రబాబు నాయుడు గారిని ఈ రోజున ఎందుకని, ఆ తర్వాత ఎందుకని నమ్మలేకపోయారు ప్రజలు? దట్ ఈస్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ప్రజల్లో మార్పు రానంత వరకు రాజకీయ నాయకులు కూడా దే ఆర్ హెల్ప్లెస్. అండ్ వాట్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, ఇందాక చెప్పదలుచుకుంది, ఇవాళ మీరు చంద్రబాబు నాయుడు గారు ఫ్రీ బీస్ చూడండి, జగన్ గారిని దాటారు. వచ్చే ఎన్నికలకి ఆయన ఇస్తానంటున్నారు 3 సిలిండర్లు, పెన్షన్లు, ప్రతి మహిళకి డబ్బులే. ఇంట్లో మహిళ ఉంటే డబ్బులు. అంటే రాజకీయ అవసరాల కోసం ఫ్రీబీస్ అనేది తప్పించి ఎవరిని కూడా సోమరపోతులు చేద్దామన్న ఆలోచన ఎవరికి లేదు. ఓటు రావాలి. ఇప్పుడు నేను టీడీపీ వాళ్ళతో మాట్లాడినప్పుడు ఇదేంటండి, ఆయన ఫ్రీబీస్ జగన్మోహన్ రెడ్డి గారు వెల్ఫేర్ చేస్తున్నారు, రాష్ట్రాన్ని అప్పుల్లో ముంచుతున్నారు, బాధ్యత రాహిత్యం. మళ్ళీ ఈయన కూడా వస్తానంటే నేను ఇస్తాను, ఆయనకంటే మీరు ఎక్కిస్తున్నారంటే అసలు మేము పవర్లో లేకపోతే మంచి ఎట్లా చేస్తాం? ముందు పవర్లోకి రావాలిగా. పవర్లోకి రావాలంటే ఇప్పుడు వాళ్ళ క్యాంపెయిన్ ఏంటి, వాళ్ళ ప్రచారం ఏంటి? చంద్రబాబు నాయుడు వస్తే మీకు ఇవన్నీ ఉచితాలు వచ్చాయన్నీ పోతాయి. సో ముందు మేము దాన్ని బ్యాలెన్స్ చేయాలి. ఆంధ్రప్రదేశ్ విషయంలో అసలు ఎక్కడ ఏం తప్పు జరిగిందని అంటారు? 2014 ఏర్పడిన తర్వాత అభివృద్ధి విషయంలో చాలా వెనకబడి ఉంది ఇప్పటికీ కూడా అని అంటున్నారు చాలామంది. లేదు 2019 తర్వాత అభివృద్ధి అనేది బాగా జరిగిందని చెప్పి చాలామంది మాట్లాడుతున్నారు. సో అంటే ఓడ రేవుల నిర్మాణం కానీ, మెడికల్ కాలేజీల నిర్మాణం కానీ, ఆ తర్వాత ఇంకొన్ని ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ విషయంలో కానీ 2014 నుంచి 19 వరకు జరగనిది 19 నుంచి 24 వరకు జరిగిందని చెప్పి వాళ్ళు మాట్లాడుతున్నారు. మీ ప్రాస్పెక్ట్ ఏంటి ఆ విషయం మీద? 2014 నుంచి 19 దర్ వాజ్ లాట్ ఆఫ్ యూఫోరియా. మనం చూసాము, అమరావతి దగ్గర నుంచి మొదలుపెట్టి విశాఖపట్నంలో, తిరుపతిలో, అనంతపూర్లో వచ్చిన ఇండస్ట్రియల్ గ్రోత్, దర్ ఇస్ లాట్ ఆఫ్ బజ్. చంద్రబాబు నాయుడు హైదరాబాద్లో 2004 ముందు తీసుకొచ్చిన యాక్టివిటీ ఏదైతుందో, స్టార్టింగ్ విత్ బిల్ గేట్స్ రావటం, దట్ కైండ్ ఆఫ్ యాక్టివిటీ యూ కుడ్ యాక్చువల్లీ సెన్స్ ఇట్ ఇంటర్నేషనల్లీ. అలా చూపించి ఇలా చూపించారేమో అని అనుకుంటాం కాదా? లేదు, దర్ ఇస్ రియల్ వర్క్. సో 2014 నుంచి 19 వరకు మీరు చూసుకుంటే the kind of companies that have come, okay, is quite an interesting. There's a great list that we can go through. కియా ఒకటి నేను చెప్పగలిగింది, కియా ఒకటి కార్ల కంపెనీ వచ్చిందని అనుకుంటాం. There's a lot of interest, and there was a lot of interest among population and people and investors. విపరీతంగా వచ్చారు. బట్ అంత పాపులేషన్ లో అంత ఇంట్రెస్ట్ ఉన్నప్పుడు వై డోంట్ హీ కంటిన్యూ 2019 ఆల్సో? మరి 2004 కూడా ఆయన అభివృద్ధి చేశాడుగా. వై డోంట్ దే కంటిన్యూ? నేను అదే చెప్తాను. దిస్ ఈస్ ద ట్రాజడీ ఆఫ్ ఇండియా. భారతదేశ దారిద్ర్యం ఈ సెల్ఫ్ మేడ్. దానికి భారతదేశానికి ఆంధ్రప్రదేశ్ ఇది దిస్ ఈస్ అక్రాస్ ద బోర్డ్. అదేంటండి, నేను నార్త్ ఈస్ట్ వెళ్తే అస్సాంలో కూడా సేమ్ స్కీమ్స్ ఉన్నాయి. వాళ్ళు పెన్షన్లు అంటున్నారు, వాళ్ళు ఫ్రీ బీలు అంటున్నారు, అన్నీ ఉన్నాయి రోడ్ల మీద చూస్తే. అక్కడ బీజేపీ ప్రభుత్వం. ఓకే. అండ్ మొన్న కర్ణాటక ఎలక్షన్స్ చూసాం, కాంగ్రెస్ వాళ్ళు అట్లే ప్రామిస్ చేశారు. వాళ్ళు ఇస్తేనే కదా వాళ్ళు కూడా గవర్నమెంట్ లోకి రాగలిగింది. Sir, this is not unique to Andhra Pradesh. What is going on? Yes. It is a pan-India phenomenon. Okay. ఎందుకంటే ఒకరితో ఒకరు పోటీ. ఇప్పుడు వాడు ఇస్తాంటే వీడు ఇయ్యనంటే వీడికి ఏమంటున్నారు ప్రజలు. అండ్ ఎస్పెషల్లీ గ్రామీణ ప్రాంతాల్లో వాళ్ళు ఎంత తెలివైన వాళ్ళు అయ్యారంటే ఇప్పుడు దర్ ఈవెన్ కంపేరింగ్, వీళ్ళు వస్తే ఎంత ఇస్తారు, వీళ్ళు వస్తే ఎంత ఇస్తారు, పోల్చుకుంటున్నారు. యాక్చువల్లీ ఓటుకే కాదు, వీటికి కూడా పోల్చుకుంటున్నారు, ఇవి కూడా పోల్చుకుంటున్నారు. స్కీమ్స్ కూడా దే బికమ్ స్మార్ట్ నౌ. సో ఇట్లాంటి వాతావరణంలో ద ట్రూ లీడర్షిప్, ఐ డోంట్ నో హౌ దట్ విల్ ఎమర్జ్, బట్ సంబడి హ్యాస్ టు కమ్ అవుట్ అండ్ సే, దేశపరంగా మనం యాక్చువల్లీ వీఆర్ నాట్ డూయింగ్ గుడ్. మన దేశాన్ని మనమే వెనక్కి తీసుకెళ్తున్నాం. దిస్ ఈస్ సోషలిజం ఫేజ్ 2 దట్ వీఆర్ గోయింగ్ త్రూ. సోషలిజం ఫేజ్ 2 అనేది ఈ ప్రస్తుతం కనిపిస్తోంది. గతంలో ప్రాపర్ సోషలిజం చేసామండి. పబ్లిక్ సెక్టర్ కంపెనీస్ అన్నిటి మూసేయించి అన్ని ప్రభుత్వమే, స్కూటర్ల దగ్గర నుంచి, వాచ్ల దగ్గర నుంచి, బట్టల దగ్గర నుంచి అన్ని ప్రభుత్వమే తయారు చేయాలన్నా దివాళా తీసాం. అయిపోయింది. హెచ్ఎంటీ లాంటి కంపెనీలు మూసుకుపోయినాయి. ఇప్పుడు సోషలిజం 2 ఏంటంటే కొంత ప్రైవేట్ సెక్టర్ ని ప్రమోట్ చేస్తాం పన్నుల రూపంలో. అంటే మీరు అన్నట్టు మరి వైజాగ్ స్టీల్ ప్లాంట్ ని కూడా ప్రైవేటైజ్ చేద్దామన్న ఆలోచన. టాక్డ్ అబౌట్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ షుడ్ బి ప్రైవేటైజ్. హౌఎవర్ వైజాగ్ స్టీల్ ప్లాంట్ విషయంలో భూమి రాష్ట్ర ప్రభుత్వానికి. ఇప్పుడు అక్కడ విలువైన భూమి రాష్ట్ర ప్రభుత్వానికి. కేంద్రం వచ్చి ఎట్లా అమ్ముకుంటుంది? వాట్ ఐమ్ సేయింగ్ ఇస్ స్టేట్ హ్యాస్ ఎ రైట్. అండ్ ఇప్పుడు మన లోకేష్ గారు మాట్లాడుతూ వైజాగ్ స్టీల్ ప్లాంట్ మేమే కొంటాం, రాష్ట్ర ప్రభుత్వం నుంచి కొన్ని నడిపించుకుంటా ఉన్నాడు.
బట్ కొనటం వరకు ఐ హ్యావ్ నో ప్రాబ్లం. బట్ నడిపించడం అనేది ప్రభుత్వం ఎప్పుడు చేయకూడదండి. ఇట్ ఈస్ నాట్ ఫిట్. వైజాగ్ స్టీల్ ప్లాంట్ కెనాట్ కంపీట్ విత్ జిందల్ స్టీల్ ఆర్ టాటా స్టీల్ ఆర్ ఎనీ ఆఫ్ ద అదర్ కంపెనీస్. పోటీ పడలేదు, అసాధ్యం. ఎందుకని? ప్రభుత్వ ఉద్యోగులు సేమ్ అగైన్. వెన్ యువర్ జాబ్ ఈస్ గ్యారంటీడ్ సార్ ఇన్ పబ్లిక్ సెక్టర్ ఆల్సో, మీ జాబ్ గ్యారంటీ అయినప్పుడు మీరు పోటీ పడి, ఇవాళ ప్రభుత్వ స్కూల్ ప్రైవేట్ స్కూళ్ళతో ఎందుకు పోటీ పడలేకపోతున్నాయి? మీకు ఇంకో విషయం తెలుసా? ఎందుకు పోటీ పడట్లా? ప్రభుత్వ స్కూల్ బాగున్నాయి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు. ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్, I'll tell you, ద బెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్స్ ఇన్ హైదరాబాద్ తీసుకుంటే వాళ్ళకంటే మీ గ్రామీణ ప్రాంతంలో టీచర్ కి జీతం ఎక్కువ అండి. సో మీరు జీతాల గురించి మాట్లాడుతున్నారు, చెప్తున్నాను. బట్ క్వాలిటీ పర్ఫార్మెన్స్ బ్యాడ్, క్వాలిటీ అంత జీతాలు ఇస్తే ఎందుకు రిజల్ట్స్ ఎందుకు రావట్లేదు? ఓకే ఓకే నౌ ఆంధ్రప్రదేశ్లో ఎక్కడున్నాయి స్కూల్స్ బాగా? మీకు చెప్పండి, రిజల్ట్స్ ఎక్కడ వస్తున్నాయి? నాడు నేడు కింద బాగా వస్తున్నాయని చెప్పని అంటున్నారు కదా. స్కూల్స్ అన్ని కూడా వాటిని మళ్ళీ ఆధునికీకరించారు. దాంట్లో రకరకాలుగా పిల్లలకి దగ్గర నుంచి మొత్తం అంటే ఫ్రమ్ ఎల్కేజీ టు 10th క్లాస్ వాళ్ళకి విద్య బోధించడంలో, ఇంగ్లీష్ విద్య బోధించడం కానీ, లేకపోతే ఇలా రకరకాలుగా చేంజెస్ అనేవి తీసుకొచ్చారు కదా. వాటిని మనం చూడలేమని అంటారా? లేదు, అగైన్ ఓట్ల వేట కొరకు చేసింది తప్పితే గో త్రూ ఎస్లు. టోఫెల్ అనేది టెస్ట్ ఆఫ్ ఇంగ్లీష్ యాజ్ ఎ ఫారిన్ లాంగ్వేజ్. ఎప్పుడో మీరు డిగ్రీ చేసిన తర్వాత భారతదేశంలో ఎంతమంది వెళ్తారండి సంవత్సరానికి? 3-4 లక్షల మంది వెళ్తారేమో విదేశాలకి. మీరు 1వ తరగతి నుంచి 10వ తరగతి టోఫెల్ కోచింగ్ ఇస్తారా? ఎవరి చేలో పువ్వు పెడుతున్నారు మీరు? మీకు ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉందిగా స్కూల్లో, ఉంది. ఇంగ్లీష్ మీడియం చేశారు, ఇంగ్లీష్ సబ్జెక్ట్ ఉంది. టోఫెల్ ఏంటండి? ఇట్స్ ఎ జోక్. జనాల్ని ఎర్రబాగులో చేయటం. టోఫెల్ ఏంటి అసలు? హాస్యాస్పదం. నౌ ఇంటర్నేషనల్ బ్యాకలారియట్, ఐబీ సిస్టమ్ అంటారు దాన్ని. ప్రపంచంలో 175 దేశాల్లో ఉంది. ఇట్ ఈస్ అ వెరీ ప్రెస్టీజియస్. మీరు ఐబీ సిస్టమ్ నుంచి కనుక చదువుకొని బయటకు వస్తే కాలేజ్ అడ్మిషన్స్లో దే లుక్ ఎట్ యాజ్ ఎ ప్రిఫర్డ్ థింగ్. సో ఇట్ ఈస్ అ వెరీ గుడ్ థింగ్. ఎంతమంది ఉంటారండి స్టూడెంట్స్ ఐబీలో? ప్రపంచవ్యాప్తంగా 10 లక్షల మంది. మీకు తెలుసలేదు? తెలియదు. 175 దేశాల్లో 10 లక్షల మంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎంతమంది అంటే విద్యార్థులు? ప్రభుత్వ పాఠశాలలో 40 లక్షల మంది. ప్రపంచవ్యాప్తంగా 10 లక్షలు ఉంటే ఈయన 40 లక్షల మందిని ఐబీలో పెట్టదా అంటే ఇంకా అసలు ఎక్కడన్నా అసలు నమ్మశక్యమా? ఇవాళ హైదరాబాద్లో ఎన్ని ఐబీ స్కూల్స్ ఉన్నాయనుకుంటున్నారు? 15. బెస్ట్ స్కూల్స్ 15. మిగిలిన వాళ్ళు ఆ 15లో కూడా బాటమ్ 5 ఉంటాయి. 10 తర్వాత 11, 12, 13 చచ్చిపోతున్నారు స్టాండర్డ్స్ మెయింటైన్ చేయలేక. ముందు టీచర్లకు నేర్పించుకోవాలి. ఈయన ఇంగ్లీష్ మీడియం అని పెట్టాడు బాగానే ఉంది. 3 లక్షల మందికి మీరు శిక్షణ ఎక్కడ ఇస్తారు? అసలు ముందు టీచర్లకు రావాలిగా ఇంగ్లీషు. అసలు ఆ టీచర్లు టోఫెల్ రాస్తే ఏమైనా వస్తాయి? వాళ్ళు టీచర్లు పాస్ అవుతారు ఆ టోఫెల్? ఓకే, ఇట్స్ ఆల్ ఎలక్షన్ గిమిక్స్. జనాలని ఎర్రబాగులో చేయడం తప్పితే ఏం లేదు. ఇఫ్ యూ రియల్లీ వాంట్ ఇంగ్లీష్ మీడియం, నేను ఇంగ్లీష్ మీడియం మంచా చెడ అది వేరే డిబేట్. బట్ లెట్ us say we want to do ఇంగ్లీష్ మీడియం. మీరు ఏం చేయాలి? ఫస్ట్ క్లాస్ ఇంగ్లీష్ మీడియం తోటి స్టార్ట్ చేయాలి. నెక్స్ట్ ఇయర్ ఫస్ట్ క్లాస్, సెకండ్ క్లాస్. ఎందుకంటే వీళ్ళు ప్రమోట్ అవుతారు కదా. అట్లా సంవత్సరంగా చేసుకుంటూ పోయినా కూడా మీరు 10 ఏళ్లలో టీచర్లకు శిక్షణ ఇస్తూ క్రమక్రమంగా ఇంగ్లీష్ మీడియం తీసుకెళ్ళాలి. ఇదేంటి రాత్రి ఇంగ్లీష్ మీడియం అంటే 3 లక్షల మంది టీచర్లకు ఎక్కడి నుంచి వచ్చింది ఇంగ్లీషు? పిల్లలకి ఎప్పుడు? అందుకనే కదా ఇదేంటి బైజూస్ లాంటి సంస్థతో ఒప్పందం కుదుర్చుకోవటం. నేర్పించేవాళ్ళు ఎవరు సార్? 40 లక్షల మందికి ఎవరు నేర్పించాలి? టీచర్లేగా. అవును. ఎట్టొచ్చుది వాళ్ళకి? వస్తుంది. ఏముంది? ఎట్లా నేర్పిస్తారండి? ఇప్పుడు ఇంకోటి ఉంది, ఫస్ట్ 8th క్లాస్ వరకు కంపల్సరీ అన్నారు. ఇప్పుడు 10th వరకు వచ్చేసినట్టుంది. మీరు 7th క్లాస్ వరకు తెలుగు మీడియం. అవును.